హాయ్. ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ రాబోతుంది కదా, దీంట్లో రామ్ పోతినేని లుక్స్ యాజ్ టీస్ మనకి ఫస్ట్ లో కనిపించినట్టే ఉంది. మరి దీంట్లో మార్పు ఏం కనిపిస్తుంది అనుకుంటున్నారు సినిమా? స్మార్ట్ శంకర్ కంటే డబుల్ స్మార్ట్ ఇంకా భారీ కిక్ ఇచ్చేటట్టుగా ఉంటుందని నేను 100% నమ్ముతున్నాను. ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు. ఎందుకంటే అక్కడ ఉంది దేవుడు. దేవుడు అంటే గాడ్ ఈజ్ గాడ్. పూరి జగన్నాథ్ గారు హాలీవుడ్ డైరెక్టర్ కంటే మించిపోయే రేంజ్ ఉన్న ఏకైక డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ పూరి జగన్నాథ్. అంటే పాన్ ఇండియన్ డైరెక్టర్స్ అంటే ఇప్పుడు కొంతమంది పేర్లే మనకి వినిపిస్తూ ఉంటాయి. ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ, అలానే రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, నాగశ్విన్, ఇలాంటి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. కానీ సీనియర్ మోస్ట్ అయిన పూరి జగన్నాథ్ పేరు పాన్ ఇండియన్ లెవెల్లో ఎక్కువ తెలియదు. సో ఆ లెక్కలో పోతే ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్లో ఇది హిట్ అయ్యే ఛాన్స్ ఉందా మరి? వాస్తవంగా చెప్పాలంటే పూరి జగన్నాథ్ సార్ తీసిన మూవీస్ అన్ని పాన్ ఇండియా, కానీ పాన్ ఇండియా వరల్డ్ వైడ్ అయితే రిలీజ్ చేయలేదు. స్మార్ట్ శంకర్ తోటి ఆల్రెడీ తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. డబుల్ స్మార్ట్ తోటి పాన్ ఇండియా కాదుగా పాన్ వరల్డ్ కి వెళ్తారు అనేది ముక్కుసూటిగా చెప్తున్నా. ఇప్పటికీ స్టెప్ మార్ అనే సాంగ్ కూడా వచ్చింది కదా సినిమా నుంచి. సో సాంగ్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది మరి? మణి శర్మ సార్ ఎరగదీస్తారు మ్యూజిక్, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. స్మార్ట్ శంకర్ మ్యూజిక్ అంటే ఇది చాలా బెటర్ గా ఉంటుంది. స్టెప్ మార్ సాంగ్, ఆ స్టెప్పులు, ఆ మ్యూజిక్ ఉంటుండే సినిమా కోసం వెయిటింగ్ ఈగర్ గా.